Again, start we don't know. It's serious. Start 454. ఇంట్లో వచ్చి 5 వచ్చింది. ఇట్లా ఈ పక్కన 3 అది స్టార్ట్ తాగొద్దు కాలే బాబా నువ్వు తాగు ఈ పక్క ఇంకా సార్ రాలేదు. ఏంది బిక్కు సెల్ ఇట్లా నాలుగు తెచ్చా ఏమన్నా పాస్వర్డ్ పోతుంటావు అంతే తెలుసా. లేదు నీ కుండ తగ్గించుకో ఫస్ట్ నేను అన్ని పనులు ఇంకా సార్ రాలేదు. వస్తాడు. నేను సార్కి కంప్లైంట్ చేస్తాను. అలా దూపకుండా ఉండేది ఒట్టు ఏం కదా వెల్కమ్. సెరెంటేట్ పండు తినుకోండి. ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. నేను ఫిల్టర్ అడ్జస్ట్ జ్యూస్ అయిపోయాను. రేపు తీసి పెట్టి అన్నీ నా వీడియో ఆన్ చేసి నేను చేయను. నా ముఖం చూపాను. ఏమా మాటలు అమ్మా వద్దు. మాట దానికి ఎంతమంది అంటే ఆ లింక్ ఎంతమంది జాయిన్ అవుతారు అంతమంది. వీడియో ఓపెన్ చేస్తా. వేరే వాళ్ళు లింక్ పెట్టేది కదా మనం అట్లా. సార్ రాలేదు. ఏం చేస్తాను నేనే ఏం చేస్తున్నారా? ఏవాడు ఏం చేస్తాడు? మొత్తం కట్ పడుతుంది. ఏం చేస్తున్నావులే?
అందుకు నమ్మకం. దినేష్ రా దినేష్, నీ మొక్కం చూపిద్రా దినేష్. అండి Hello, good afternoon. Good afternoon, sir. Good afternoon, sir. Good afternoon. సో ఈ రోజు నుంచి క్లాసెస్ రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ బాగా వినండి, డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి మా. ఓకేనా, డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ టూల్ కింద ఉంటుంది, రైస్ హ్యాండ్ అనే విధంగా చేయి చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో హ్యాండ్ రైజ్ చేశారంటే ఆటోమేటిక్గా అన్మ్యూట్ చేస్తాము. ఓకే, మీరు డౌట్స్ అడగచ్చు. ఇస్ దట్ క్లియర్? ఓకే, సో నేను అందరినీ మ్యూట్ చేస్తాను. ఓకేనా, డౌట్స్ ఉన్న వాళ్ళు జస్ట్ హ్యాండ్స్ రైజ్ చేయండి. డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకేనా, సో ఆడియో వీడియో క్లియర్గా ఉంటే ఏబిసి అని టైప్ చేయండి మా. ఆడియో వీడియో క్లియర్ అయితే ఏబిసి. ఆడియో వీడియో క్లియర్, ఏబిసి. గుడ్ గుడ్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 7-8 మెంబర్స్ రావాలి. మీకు ఆల్రెడీ ఒక ఫౌండేషన్ గ్రూప్ ఉంది కదా, సో ఆ గ్రూప్లో క్లాస్ స్టార్టెడ్ అని చెప్పి ఒకసారి మెసేజ్ చేయండి. సో దట్ అందరూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయింటే వాళ్ళు చూసి జాయిన్ అవుతారు. గ్రూప్లో ఒకసారి క్లాస్ స్టార్టెడ్ అని అందరూ ఒకసారి మెసేజ్ చేయండి. క్లాస్ స్టార్టెడ్ అని ఒకసారి మెసేజ్ చేయండి, నేను చేస్తాను. We'll wait for 2 more minutes. షార్ప్గా 5 స్టార్ట్ చేసేస్తాం క్లాస్. ఓకేనా, సో 20 మెంబర్స్ స్టార్ట్ చేద్దామా క్లాస్. మా వీడియోస్ మీకు ఓకే, ఇంటర్నెట్ కరెక్ట్గా ఉంది అనుకుంటే ఆన్ చేసి పెట్టుకోండి. మీరు వీడియో ఆన్ చేస్తే ఏమవుతుందంటే నెట్వర్క్ యొక్క స్పీడ్ అనేది, నెట్వర్క్ కన్జంప్షన్ అనేది, డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. క్లాస్ మిడిల్లో డేటా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీ మొబైల్లో మీకు ఎక్కువ డేటా ఉంది అంటే
ఆన్ చేసి పెట్టుకోండి, అదర్వైజ్ ఆఫ్లోనే పెట్టుకోండి. క్లియరా? ఓకే, సో ఫస్ట్ చాప్టర్ మనం ఏం నేర్చుకుంటామంటే నంబర్ సిస్టమ్స్. ఓకేనా? నంబర్ సిస్టమ్స్. సో ఈ నంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇందులో డిఫరెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఈ నంబర్ సిస్టమ్స్ లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ అనేది చూస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. ఓకేనా? నంబర్స్ ని మనం బేసిక్ గా 2 టైప్స్ కింద డివైడ్ చేసాం. ఓకేనా? 2 టైప్స్ గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ ఏంటి, రియల్ నంబర్. ఫస్ట్ వన్ ఏంటి, రియల్ నంబర్. ఎవరికైనా డౌట్ ఉంటే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. రైజ్ యువర్ హ్యాండ్ అనే బటన్ మీ మొబైల్లో ఉంటుంది లేదా సిస్టంలో ఉంటుంది. జస్ట్ హ్యాండ్ రైజ్ చేశారంటే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు క్వశ్చన్స్ అడగచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. క్లియరా? క్లియర్ టు ఎవ్రీవన్? గుడ్. ఏదైనా సరే జస్ట్ కీప్ ఆన్. సార్ ద వీడియో ఈస్ నాట్ విజిబుల్. వీడియో అందరికి కనిపిస్తుందా? వీడియో కనిపిస్తుంది అంటే ఎస్ అని మెన్షన్ చేయండి. వీడియో కనిపిస్తుంది అంటే ఎస్ అని మెన్షన్ చేయండి. ఎస్ సార్, ఎస్ సార్. సో ఎంతమంది కనిపించలేదు మా? ఎంతమంది కనిపించలేదు? ఓన్లీ 1 or 2 మెంబర్స్. రిమైనింగ్ వాళ్ళకి అంత కనిపిస్తుంది కదా? ఎస్, గుడ్, సూపర్. ఓకే, మనకి నంబర్స్ ని బేసిక్ గా 2 టైప్స్ డివైడ్ చేశారు. ఓకేనా? సో నంబర్స్ బేసిక్ గా 2 టైప్స్ లో డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటి, రియల్ నంబర్. నెక్స్ట్ వన్ ఏంటి, కాంప్లెక్స్ నంబర్. ఓకేనా? అగైన్ ఈ రియల్ నంబర్ ని మనకి రేషనల్ నంబర్ అండ్ ఇర్రేషనల్ నంబర్ గా డివైడ్ చేశారు. సో మనము రియల్ నంబర్ అంటే ఏంటి, కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి, రేషనల్, ఇర్రేషనల్, ఒక్కొక్క కేటగిరీ గురించి మనం డీటెయిల్డ్ గా చూస్తాం. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నో నీడ్ టు హరీ. ఓకే, ఫార్ టైం బీయింగ్ ఇప్పటి వరకు జస్ట్ డివిజన్ వరకు, అంటే లైక్ నంబర్స్ ని ఎలా డివైడ్ చేశారనేది చూసుకోండి. నంబర్స్ ని రియల్ నంబర్స్ అండ్ కాంప్లెక్స్ నంబర్స్ గా డివైడ్ చేశారు. రియల్ నంబర్స్ ని మళ్ళీ సారీ, ఇప్పుడు చూడండి, బిగినింగ్ నుంచి మ్యూట్ లో ఉందమ్మా. బిగినింగ్ నుంచి మ్యూట్ లో ఉందా? ఓకే, ఆమె ఆడిబుల్ నౌ? ఆమె ఆడిబుల్? వాయిస్ ఇస్ క్లియర్? హలో, గుడ్ గుడ్. నేను యాక్చువల్లీ మీకు ఓకేనా అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇద్దాం అనుకున్నా. నిన్న క్లాస్లో చాలా మంది అన్మ్యూట్ చేసి పెట్టేసి అన్నెసెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అందుకే ఈరోజు అందరికి ఆఫ్ చేశాను. ఓకే, సో 2 days ఇలాగే ఉండండి. మేక్ షూర్ సార్ మేము మ్యూట్లో పెట్టుకుంటాము, అవసరం వచ్చినప్పుడు మాత్రం నేను అన్మ్యూట్ చేయమంటే చేస్తాను సార్ అన్నప్పుడు ఐ విల్ గివ్ ద యాక్సెస్. డౌట్స్ ఉన్నప్పుడు జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో మన టీం మెంబర్ ఒకరు మొత్తం చూస్తూ ఉన్నారు. ఓకేనా? మీకు డౌట్స్ ఉన్నప్పుడు హీ విల్ లెట్ మీ నో. ఇస్ దట్ క్లియర్? గుడ్. ఓకే, సో నంబర్స్ ని రియల్ నంబర్స్ అండ్ కాంప్లెక్స్ నంబర్స్ గా డివైడ్ చేశారు. అగైన్ ఈ రియల్ నంబర్ ని రేషనల్ అండ్ ఇర్రేషనల్ గా డివైడ్ చేశారు. రేషనల్ నంబర్ ఇస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ
ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్. ఓకేనా, ఇంటీజర్స్ ని మళ్ళీ నెగటివ్ నంబర్స్, హోల్ నంబర్స్, తర్వాత ఈ ఫ్రాక్షన్స్ ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గా డివైడ్ చేశారు. ఓకేనా, మనం మేజర్ గా దేని గురించి డిస్కస్ చేస్తాము అంటే రియల్ నంబర్స్. ఓకే, మాక్సిమం దేని గురించి డిస్కస్ చేస్తాము అంటే రియల్ నంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో ఈ రియల్ నంబర్స్ అంటే ఏంటి, రేషనల్ అంటే ఏంటి అనేది we will discuss now. Real numbers. Real numbers include rational numbers like positive, negative integers, fractions, integers and other numbers. Okay na? So this is చూసుకోండి, ఇది మొత్తం రియల్ నంబర్స్ అన్నమాట. రియల్ నంబర్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నంబర్స్ అన్ని కలిపి, ఓకేనా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రేషనల్ నంబర్ అంటే p/q ఫామ్ లో ఉంటుంది. ఓకేనా, రేషనల్ నంబర్ అంటే p/q ఫామ్ లో ఉంటుంది అనమాట. తర్వాత ఏమన్నాడు, నెగటివ్ నంబర్స్. నెగటివ్ నంబర్స్ అంటే -1, -2, -3 ఈ విధంగా ఉండేది నెగటివ్ నంబర్స్. పాజిటివ్ నంబర్స్ ఏమవుతుంది, +1, +2 సో ఆన్ ఇన్ఫినిటీ. అదే విధంగా నెగటివ్ సో ఆన్ -ఇన్ఫినిటీ. ఓకే, తర్వాత ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ 3/2, 4/3, 1/6. సో ఇలాంటి నంబర్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటాము, రియల్ నంబర్స్ అంటాం. ఓకేనా, దీంతో మనకి ఇర్రేషనల్ నంబర్స్ కూడా ఉంటాయి. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, -√6. నెగటివ్ అంటే ప్రాపర్ రూట్ లేనిది నెగటివ్ టర్మ్స్ వచ్చేది, నెగటివ్ ఆఫ్ రూట్స్ వచ్చేది. ఓకేనా, ఇవన్నీ మనకి ఇర్రేషనల్ నంబర్స్ అవుతుంది. సో ఇర్రేషనల్ ఎగ్జాంపుల్ ఏంటి, √5, -√2, √31, -√6 ఇవన్నీ ఇర్రేషనల్ నంబర్స్ అన్నమాట. ఓకేనా, న్యాచురల్ నంబర్స్. ఓకేనా, ఫస్ట్ సింపుల్ ఒకటి చెప్తా చూడండి. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూద్దాం. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నంబర్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ నంబర్ సిస్టమ్. ఓకేనా, సో న్యాచురల్ నంబర్స్ లో ఏముంటుంది, బేసిక్ గా మనం ఒక పర్సన్ ని ఏ నంబర్ చెప్పు అని, ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ ఎనీ నంబర్ అని కనుక చెప్పినప్పుడు ఏం చెప్తారు, 2, 3, 4, 5 ఈ విధంగా చెప్తారు. న్యాచురల్ నంబర్స్ అంటే బేసిక్ గా ఏమంటే పాజిటివ్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అంటే పాజిటివ్ నంబర్స్. ఓకేనా, సో ఈ న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది అనమాట. ఓకేనా, సో 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏదైనా నంబర్ తీసుకుంటే అదేమవుతుంది, న్యాచురల్ నంబర్. ఓకేనా, క్లియరా, గుడ్. తర్వాత హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే ఏంటి, హోల్ నంబర్స్ అంటే కూడా కైండ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఓకే, బట్ కండిషన్ ఏమంటే న్యాచురల్ నంబర్స్ మీకు 1 నుంచి స్టార్ట్ అయితే హోల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సేమ్ న్యాచురల్ నంబర్స్ లో ఉండే నంబర్స్ అన్ని హోల్ నంబర్స్ లో ఉంటాయి, ఒక్క 0 తప్ప. 0, 1, 2, 3, 4, 5 సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా, న్యాచురల్ నంబర్స్ లో ఉన్న అన్ని నంబర్స్ హోల్ నంబర్స్ లో ఉంటుంది, ఒక్క 0 మాత్రం ఉండదు. ఓకేనా, హోల్ నంబర్స్ లో ఏముంటుంది, 0తో పాటు అన్ని నంబర్స్ ఉంటాయి. సో ఇది, సో ఒకసారి రాసుకునే వాళ్ళు రాసుకోండి. జస్ట్ ఈ డయాగ్రామ్ ఒకసారి నోట్ చేసుకోండి. డయాగ్రామ్ నోట్ చేసుకోండి. సో 1 నుంచి సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉన్న వాటిని ఏమంటామంటే న్యాచురల్ నంబర్స్. అదే 0 కూడా ఇంక్లూడ్ అయిందనుకో, 0 కూడా ఇంక్లూడ్ అయితే హోల్ నంబర్స్. ఓకేనా, సో న్యాచురల్ నంబర్స్ లో ఉన్న అన్ని నంబర్స్ హోల్ నంబర్ లో ఉంటుంది. ఓకేనా, న్యాచురల్ నంబర్స్ లో ఉన్న అన్ని నంబర్స్ హోల్ నంబర్ లో ఉంటుంది, ఒక్క
దాంతోపాటు అడిషనల్గా 0 అనేది ఉంటుంది. ఓకేనా? న్యాచురల్ నంబర్స్లో 0 ఒకటే ఉండదు, హోల్ నంబర్స్లో 0 to ఇన్ఫినిటీ అవుతుంది. న్యాచురల్ నంబర్స్ ఇస్ 1 to ఇన్ఫినిటీ. మరి ఇస్ దట్ క్లియర్? గుడ్. సో నెక్స్ట్ వన్ ఏంటి? రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అనేది ఏమంటాము? A rational number is a number. A rational number is a number that is in the form of P by Q. అంటే P by Q ఫామ్ లో మీరు ఏ నంబర్ ని రాసినా సరే, P by Q ఫామ్ లో ఏ నంబర్ ని మీరు రాసినా సరే అదేమవుతుంది? రేషనల్ నంబర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1/2, 2/3, 4/5. ఓకేనా? ఇక్కడ చూడండి 0.33 అన్నాడు సార్. 0.33 దీన్ని ఎలా రాయొచ్చు? 33, ఓకే, 33 divided by 100. 33 divided by 100. సో ఇక్కడ -2 ఉంది. ఏముంది? -2. సో ఈ -2 P/Q ఫామ్ లో లేదు కదా సార్. సో P/Q ఫామ్ లో లేదు. సో -2 ఎలా రేషనల్ నెంబర్ అవుతుందంటే -2 divided by 1. -2 divided by 1 P/Q ఫామ్ లో వచ్చిందా? సో ఇది రేషనల్ నంబర్. క్లియర్? సో వాట్ ఆర్ ఇంటిజర్స్? ఇంటిజర్ ఇస్ ఎ నంబర్ విత్ నో డెసిమల్ ఆర్ ఫ్రాక్షన్ పార్ట్. సో డెసిమల్స్ ఉండకూడదు. లైక్ 1.2, 2.1, 3.4 ఈ విధంగా డెసిమల్ నంబర్స్ ఉండకూడదు. ఓకేనా? ఓన్లీ హోల్ నంబర్స్ ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రాక్షనల్ పార్ట్ కూడా ఉండకూడదు. సో 1/2, 1/4 ఈ విధంగా P/Q ఫామ్ ఉండకూడదు. తర్వాత డెసిమల్ నంబర్స్ ఉండకూడదు. సో ఇంటిజర్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి -∞ నుంచి +∞ దాకా. సో మిడిల్ లో 0 వస్తుంది. ఓకేనా? సో 0 నుంచి +∞, 0 నుంచి -∞. ఓకేనా? సో దీని ఏమంటాము? ఓవరాల్ గా కలిపి ఇంటిజర్స్ అంటాము. 0 నుంచి +∞ వరకు ఉన్న నంబర్స్ ని పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఏమంటాము? పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. అదే 0 నుంచి నెగటివ్ సైడ్, నెగటివ్ ఇన్ఫినిటీ అంటే ఆ వాల్యూ ఎంత అనేది మనకు తెలియదు. ఓకేనా? వాల్యూ ఎంత అని మనకి తెలియదు. ఓకేనా? సో 0 నుంచి నెగటివ్ సైడ్ వెళ్ళేదాన్ని నెగటివ్ ఇంటిజర్స్ అని, 0 నుంచి పాజిటివ్ సైడ్ వెళ్ళేదాన్ని పాజిటివ్ ఇంటిజర్స్ అని అంటాం. క్లియర్? ఆడియో వీడియో క్లియరా? ఆడియో వీడియో క్లియర్? వాట్ అబౌట్ అదర్స్? భవిత, ఐ థింక్ మీకు కొంచెం ఇంటర్నెట్, మీరు వీడియో ఆఫ్ చేయండి, కొంచెం నెట్ బాగా వస్తుందేమో. వీడియో ఆఫ్ చేయండి. వీడియో ఆఫ్ చేసుకోండి భవిత. నేహ, డౌటా? గుడ్. నేహ 1 minute అన్నారు, ఏమైనా డౌటా? రైటింగ్, ఓకే రాసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ నంబర్స్ అండ్ పాజిటివ్ నంబర్స్ ఏం లేదు మా. ఓకేనా? సో 1 నుంచి కనుక తీసుకున్నారంటే 0 ఈస్ నెయిదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్. 0 అనేది నెగటివ్ కాదు, పాజిటివ్ కాదు. ఓకేనా? సో మనము 1 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుంటాం కదా, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుంటాం. ఓకేనా? సేమ్ మనం నేచురల్ నంబర్స్ లో కూడా 1 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుంటాం. పాజిటివ్ ఇంటిజర్స్, నేచురల్ నంబర్స్ రెండు ఒకటే. బికాస్ రెండు 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది.
Good. Shall we go for next topic? Shall we go for next topic? Suhana, is that clear? Good. Bhavita, Pranavi, Harshita, Charantej, Nehant. Unmute panna. Nehant, do you have doubt? Yes, sir. Yes, what is the doubt? Sir, is root to a rational number? Okay. Is root to a rational number, sir? I didn't get your answer. ఒకసారి క్లియర్ గా అడగండి. Root to a rational number. రూట్ 2 రేషనల్ నంబర్ కాదు. Okay, sir. ఓకేనా? సో Okay. రూట్ లో వచ్చేదన్నీ ఎలా ఉంటాయి? ఇర్రేషనల్ నంబర్స్. అందుకే నోట్స్ విల్ బి సెంట్ ఇన్ ద గ్రూప్. నోట్స్ షేర్ చేస్తామ్మా. సో మీకు అందుకే 10th క్లాస్ వెళ్ళే వాళ్ళకి స్టేట్ బోర్డ్ అయితే ప్రూవ్ రూట్ 2 ఇస్ ఇర్రేషనల్. ప్రూవ్ రూట్ 2 ఇస్ ఇర్రేషనల్ అని క్వశ్చన్ ఉంటుంది. మోస్ట్లీ రూట్ 2 అడుగుతారు, రూట్ 5 అడుగుతారు, రూట్ 5 + 3 అడుగుతారు. ఓకేనా? ఈ 3 ప్రాబ్లమ్స్ మోస్ట్లీ అడుగుతారు, ఎస్పెషల్లీ ఫర్ 10th క్లాస్. సిబిఎస్ఈ కానివ్వండి, స్టేట్ బోర్డ్ కానివ్వండి. సిబిఎస్ఈ వాళ్ళకి 5 మార్క్స్కి అడుగుతారు, స్టేట్ బోర్డ్ వాళ్ళకి 8 మార్క్ క్వశ్చన్. ఓకే, మీకు ఫస్ట్ చాప్టర్ నుంచి నేర్చుకోవాల్సిన క్వశ్చన్ వచ్చి ఇదొకటి, దీంతో పాటు ఏదైనా ఒక 2 మార్క్ క్వశ్చన్ ఏదైనా అడుగుతారు. ఓకేనా? చరణ్, వాట్ ఈస్ యువర్ డౌట్ చరణ్? సార్ ఇప్పుడు ఇర్రేషనల్ నంబర్స్ అంటే we can take pi root 2 root 5. ఎస్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ స్లైడ్. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం రూట్ 6 రూట్ 31 మైనస్ రూట్ 2 రూట్ 5. సో ఇలాంటి నంబర్స్ అన్నిటి మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఓకేనా? ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మనం ఇంకా చూద్దాం. న్యాచురల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ రియల్ నంబర్స్. ఓకేనా? ఇర్రేషనల్ నంబర్స్ ఏమి పార్ట్ ఆఫ్ రియల్ నంబర్స్ ఓన్లీ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, which cannot be expressed in the form of p/q. ఓకేనా? సో p/q ఫామ్ లో మనం రిప్రజెంట్ చేయని రియల్ నంబర్స్. ఓకేనా? p/q ఫామ్ లో రిప్రజెంట్ చేయలేని రియల్ నంబర్స్ ని మనం ఏమంటాము? ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ రూట్ 2 అన్నారు, రూట్ 2/1 p/q ఫామ్ ఉంది కదా సార్, రూట్ 2/1 p/q ఫామ్ లో రాయొచ్చు కదా సార్ అంటారు. కండిషన్ గుర్తుపెట్టుకోండి, p/q ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? -∞ నుంచి సో 0, తర్వాత 1 నుంచి ఇన్ఫినిటీ. ఓకేనా? సో p/q షుడ్ బి ఇంటీజర్స్. p/q ఇంటీజరే అవ్వాలి. బట్ ఇక్కడ రూట్ 2 అనేది ఇంటీజరా? కాదు. కాబట్టి రూట్ 2 ఇస్ అండ్ ఇర్రేషనల్ నంబర్. ఓకేనా? సో ఇంకో కండిషన్ చూడండి, q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఓకేనా? p/q ఫామ్ లో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? రేషనల్ నంబర్ అంటాం. ఓకేనా? సో ఎలాంటి నంబర్స్ అయితే మనం p/q ఫామ్ లో రిప్రజెంట్ చేయమో దాన్ని ఇర్రేషనల్ నంబర్ అంటాము. గివెన్ ద కండిషన్ p/q షుడ్ బి ఇంటీజర్స్ అండ్ q షుడ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు? ఇక్కడ చూడండి, q ఒకవేళ 0 అయితే ఏమవుతుంది? ఎనీథింగ్ బై 0 ఇస్ 0 ఆర్ అన్డిఫైన్డ్. ఓకేనా? గుడ్. భవిత, ఎస్, క్లాస్ రికార్డింగ్స్ నేను ఎవరికైనా కావాలి అంటే నేను పంపిస్తాను. యూ క్యాన్ లిసన్.
ఓకేనా? షల్ వి గో ఫర్ నెక్స్ట్ వన్. సో రేషనల్ నంబర్స్ చూసాము, హోల్ నంబర్స్ చూసాము, నేచురల్ నంబర్స్, తర్వాత ఇర్రేషనల్, రేషనల్ ఏంటి? p/q ఫామ్, ఇంటిజర్స్ అనేది చూసాం. ఓకేనా? సో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఇక్కడ దేని మీద అంటే ఫ్రాక్షన్స్ మీద. ఓకేనా? ఫ్రాక్షన్స్ మీద ఎందుకు సార్ మనం ఫోకస్ చేయాలి? మేము చిన్నప్పుడు 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో నేర్చుకున్నాము. మళ్ళీ ఎందుకు మేము ఇక్కడ ఫోకస్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 6 to 7 చాప్టర్స్ లో మీకు ఫ్రాక్షన్స్ తెలుసుంటేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేంత క్యాపబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా? దానికోసము ఫస్ట్ ఈరోజు రేపు ఈ 2 days మనం ఫ్రాక్షన్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. ఓకేనా? గుడ్. సో ఈ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయనేది చూస్తాం. ఓకేనా? ఫస్ట్ వాట్ ఈస్ మీన్డ్ బై ఫ్రాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిజ్జా ఉంది అనుకోండి. ఓకేనా? ఒక పిజ్జా. సో ఈ పిజ్జాని మనము డిఫరెంట్ పార్ట్స్ గా కట్ చేస్తాను. ఓకేనా? సో ఇందులో ఒక పార్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8. ఓకేనా? సో ఒక పిజ్జా తీసుకున్నాను, ఆ పిజ్జాని నేను 8 డిఫరెంట్ పార్ట్స్ గా కట్ చేశాను. ఓకేనా? సో పిజ్జాని 8 డిఫరెంట్ పార్ట్స్ గా కట్ చేశాను. ఇందులో ఈ ఒక్క పిజ్జా నేను సెపరేట్ చేశాను అంటే, ఓకేనా? సో ఇందులో ఈ ఒక్క పిజ్జాని నేను సెపరేట్ చేస్తాను. ఒక పిజ్జా నేను ఏం చేస్తాను, సెపరేట్ గా తీస్తాను. సో ఇది ఎంత? ఓకేనా? హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద పిజ్జా ఇస్ టేకెన్ అవుట్. అంటే టోటల్ ఎంత? 8. టోటల్ ఎన్ని పీసెస్? 8 pieces. ఓకేనా? సో ఎంత బయటికి తీసాము? 1 part. ఎంత బయటికి తీసాము? 1 part. ఓకేనా? సో 1/8. సో ఫ్రాక్షన్ ఎంత అంటే 1/8. సో ఎప్పుడైనా సరే కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. 1/8, 27/52, 12/24, 13/57. ఓకేనా? సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో, దానికన్నా ముందు ఇంకో చెప్తాను చూడండి. సో ఈ ఫ్రాక్షన్ అనేది ఈ విధంగా రాసామా? సో పైన ఉన్న అప్పర్ పార్ట్ ఏమంటారు? న్యూమరేటర్. అప్పర్ పార్ట్ ఇస్ కాల్డ్ న్యూమరేటర్ అండ్ లోయర్ పార్ట్ ఇస్ కాల్డ్ డినామినేటర్. ఓకేనా? అప్పర్ పార్ట్ ని న్యూమరేటర్ అంటాము, లోయర్ పార్ట్ ని డినామినేటర్ అంటాము. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో డినామినేటర్ రిప్రజెంట్ ద టోటల్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. భవిత మీ సైడ్ ఇంటర్నెట్ ఇష్యూ ఉంది. ఓకేనా? మా భవిత కాకుండా ఇంకెవరికైనా ఇష్యూ ఉందా? ఆడియో అపార్ట్ ఫ్రమ్ భవిత, ఆడియో వీడియో క్లియర్ గా ఉందా? జస్ట్ చెకింగ్. హర్షిత, ఆడియో వీడియో క్లియర్ గా లేదా? ఆడియో వీడియో ఎస్. ఆడియో వీడియో క్లియర్. చరణ్ తేజ్ ఎస్. ప్రణవి ఎస్. ఓకే. మా భవిత ఐ థింక్ మీకు మాత్రమే కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది, చూసుకోండి. ఓకేనా? సో కొంచెం బెటర్ ఇంటర్నెట్ ప్లాన్ అనేది చూసి వేసుకోండి మా. ఓకేనా? ట్రై టు యూస్ సమ్ 5G మొబైల్. ఓకే, గుడ్. భవిత, నో నీడ్ టు వరీ. రికార్డింగ్ అయితే నేను షేర్ చేస్తాను. ఈ క్లాస్ తర్వాత నేను ఒకసారి నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ టాక్ టు యూ. ఓకే, గుడ్. సో డినామినేటర్ ఎప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ పీసెస్, టోటల్ నంబర్ ఆఫ్ పీసెస్ ఎంత? 8. సో డినామినేటర్ లో ఏమొచ్చింది? 8. ఓకేనా? సో ఎంత పార్ట్ మనం బయటికి తీస్తాం అనేది న్యూమరేటర్ చెప్తుంది. టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది డినామినేటర్ చెప్తుంది. ఓకేనా? సో ఫ్రాక్షన్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఫ్రాక్షన్ ఇస్ డిఫైన్డ్ as part of something or and a quantity which is not a whole number. ఓకేనా? ఒక హోల్ నంబర్ గా ఉండదు. హోల్ నంబర్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? 0 1 2.
సో ఆన్ ఇన్ఫినిటీ. మనకు హోల్ నెంబర్ ఉంటుందా ఫ్రాక్షన్ లో? ఉండదు. ఓకేనా? ఓకే. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ బీయింగ్ కౌంటెడ్. Number of equal parts being counted over the total number of parts in the whole. ఓకేనా? సో డినామినేటర్ లో టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది మనం చెప్తాము. న్యూమరేటర్ లో ఎంత పార్ట్స్ మనము తీసుకున్నాం అనేది చెప్తాం. ఓకేనా? గుడ్. సో దీంతో డిఫరెంట్ టైప్స్ ఉంది. ఈరోజు బ్లాక్ కలర్ స్క్రీన్ పెట్టాను. మేబీ కొన్ని వర్డ్స్ మీకు బ్లర్ కావచ్చు. నో నీడ్ టు వరీ. రేపటి నుంచి కంప్లీట్ గా చేంజ్ చేస్తాను. ఓకే, రేపటి నుంచి నేను కంప్లీట్ చేంజ్ చేస్తాను. గుడ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంది. ఆ టైప్స్ ఏమేమి అనేది ఇప్పుడు చూస్తాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చి ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఎక్కడైతే ప్రాపర్ ఒకటి ఉంటుందో ఇంప్రాపర్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకేనా? సో ఇది మూడు మనం చూస్తాము. తరువాత లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ యూనిట్ ఫ్రాక్షన్స్. ఓకే, డినామినేటర్ ని బేస్ చేసుకొని లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అనేది చూస్తాము. దీంట్లో మనం మళ్ళీ ఆపరేషన్స్. ఓకేనా? సో దీంట్లో మనము ఆపరేషన్స్ ఎలా చేస్తాము, అడిషన్స్ ఎలా చేస్తాము, మల్టిప్లికేషన్స్ ఎలా చేస్తాము, డివిజన్, సబ్ట్రాక్షన్, ఈ విధంగా మనం చూస్తాం. ఓకే, గుడ్. సో ఫస్ట్ థింగ్ ప్రాపర్ ఫ్రాక్షన్. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ప్రాపర్. ఓకేనా? సో ఒక ఫ్రాక్షన్ ఉంది అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను, డినామినేటర్ ఇండికేట్స్ టోటల్ నంబర్ ఆఫ్ థింగ్స్. ఓకేనా? సో ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఏమవుతుంది అంటే డినామినేటర్ గ్రేటర్ గా ఉంటుంది, న్యూమరేటర్ లెస్సర్ వాల్యూ. ఓకేనా? న్యూమరేటర్ లెస్ వాల్యూ అండ్ డినామినేటర్ గ్రేటర్ వాల్యూ ఉంటే ఆ ఫ్రాక్షన్ ఏమంటాము, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్. సో న్యూమరేటర్ వాల్యూ లోగా ఉంటుంది. ఇక్కడ చూడండి 2/3 లో న్యూమరేటర్ వాల్యూ ఎంత? న్యూమరేటర్ వచ్చి 2, డినామినేటర్ వచ్చి 3. ఓకేనా? న్యూమరేటర్ ఎలా ఉంది డినామినేటర్ తో కంపేర్ చేస్తే? లోగా ఉంది. ఓకేనా? గుడ్. నెక్స్ట్ వన్ చూడండి 3/6. నెక్స్ట్ వన్ ఏమి? 3/6. ఓకే, సో ఇది చూడండి 3/6 లో న్యూమరేటర్ ఎంత? 3, డినామినేటర్ 6. సో న్యూమరేటర్ ఎలా ఉంది? న్యూమరేటర్ ఇస్ లెస్, డినామినేటర్. వెరీ గుడ్. సో ఇప్పుడు కొంతమంది నేను సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? సుహానా వన్ వీక్ పైన. థర్డ్ వన్ చూడు, సుహానా. సో ఇందులో న్యూమరేటర్ ఏది, డినామినేటర్ ఏది? ఇది ఏ కైండ్ ఆఫ్ ఫ్రాక్షన్? దేంట్లో సార్? సార్ నాట్ ఏబుల్ టు సీ సార్, ఇట్స్ బ్లడ్ సార్. బ్లడ్. న్యూమరేటర్ లో 5 ఉంది, డినామినేటర్ లో సమ్. ఓకే, ఇక్కడ చూడు, ఇది కనిపిస్తుందా? సార్ సో 5/7. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇందులో న్యూమరేటర్ ఏంటి, డినామినేటర్ ఏంటి, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఎందుకు చెప్తాం? సార్ నాట్ ఏబుల్ టు లిజన్ సీ ప్రాపర్లీ సార్. ఓకే, లేక 1 second. లేక can you able to see the board? ఓకే, సో న్యూమరేటర్ 5/7 లో న్యూమరేటర్ ఎంత, డినామినేటర్ ఎంత? Sir, 5 is the numerator and 7 is the denominator, sir. Can you able to see the screen? Yes, sir. Okay, good. 5 is the numerator, 7 is the denominator. Okay, so 5 is numerator, 7 is denominator. న్యూమరేటర్ తో కంపేర్ చేస్తే డినామినేటర్ వాల్యూ హైగా ఉంది. ఓకేనా?
కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది? న్యూమరేటర్ వాల్యూ తక్కువగాను డినామినేటర్ వాల్యూ ఎక్కువగాను ఉంటుంది. అర్థమైందా? ఇస్ దట్ క్లియర్? గుడ్. సో నెక్స్ట్ వన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఓకేనా? ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ వాల్యూ హైగా ఉంటుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో డినామినేటర్ వాల్యూ లోగా ఉంటుంది. ఓకేనా? డినామినేటర్ వాల్యూ ఎలా ఉంటుంది? లో వాల్యూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కంపేర్ చేసినట్లయితే న్యూమరేటర్ వాల్యూ 3, డినామినేటర్ వాల్యూ 2. న్యూమరేటర్ వాల్యూ 3, డినామినేటర్ వాల్యూ 2. తర్వాత ఇక్కడ చూడండి 6/3, న్యూమరేటర్ వాల్యూ 3, డినామినేటర్ వాల్యూ 2. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్ షుడ్ హ్యావ్ హై వాల్యూ, డినామినేటర్ షుడ్ హ్యావ్ లెస్ వాల్యూ. ఓకేనా? గుడ్. నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఈ నంబర్ కొంతమంది కనపడకపోవచ్చు, నేను ఐ రైట్. ఓకేనా? సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి 1/2, 1/2. ఓకేనా? సో ఇది మిక్స్డ్ అన్నమాట. ప్రాపర్ కాదు, ఇంప్రాపర్ కాదు. ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం ఒకసారి చూడండి. 1/2 ఉన్నప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే 1 into 2, 1 into 2, తర్వాత 2 + 1, 2 + 1. ఓకేనా? సో దీని వాల్యూ ఏమవుతుంది? 2 into 1 2, 2 + 1 3, 3/2. ఓకేనా? సో ఈ విధంగా మనము కన్వర్ట్ చేస్తాం. ఈ విధంగా కన్వర్ట్ చేసినప్పుడు మనకి రిజల్టెంట్ ఎలా ఉంటుంది అంటే ఇట్ క్యాన్ బి ఎనీ ఆఫ్ ద థింగ్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ అయినా ఉండొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయినా ఉండదు. ఓకేనా? వాల్యూస్ ఎలా అయినా మీకు రావచ్చు. ఓకేనా? గుడ్. అక్షయ్, వెన్ ఆర్ యూ గోయింగ్ టు టీచ్? సార్ 10th అని చెప్పేదానికి ముందు బేసిక్స్ సార్ ఇవన్నీ. ఓకేనా? ఫస్ట్ ఫౌండేషన్స్ చెప్పి నెక్స్ట్ ప్యారలల్ గా 10th సిలబస్ చెప్తాం. గుడ్. ఓకే. సో తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 3 into 2/3, 3 2/3. సో దీన్ని ఎలా చేస్తాం మనము? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని వి విల్ కన్వర్ట్ ఇంటూ ప్రాపర్ థింగ్. ప్రాపర్ ఏదో ఒక ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ కానీ ప్రాపర్ ఫ్రాక్షన్ కానీ కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో 3 3s are 9. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్. ఫస్ట్ డినామినేటర్ తో ఈ నంబర్ ని మల్టిప్లై చేస్తాం. 3 into 3 ఏమవుతుంది? 9 అవుతుంది. ఈ 9 కి ఈ న్యూమరేటర్ వాల్యూని యాడ్ చేస్తాం. 9 + 2, 9 + 2 ఎంత? 11/3. ఓకేనా? అగైన్ ఇది ఏ ఫ్రాక్షన్? సో మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మనం ఒక నార్మల్ ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేస్తాం. సో నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసిన తర్వాత ఇది ప్రాపరా ఇంప్రాపరా? ఇంప్రాపర్. ఎలా చెప్తారు? గుడ్. ఓకేనా? ఓకే. తర్వాత లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ అన్ని కామన్ గా ఉంటుంది. లైక్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే కామన్ గా ఉంటుంది. అదే అన్లైక్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ కామన్ గా ఉండదు. డినామినేటర్స్ ఏమవుతుంది? వేరీ అవుతుంది. ఇప్పుడు చూడండి 3/5, 5/6. ఓకేనా? సో ఈ రెండు ఏమవుతాయి? అన్లైక్ ఫ్రాక్షన్స్. ఎందుకు? డినామినేటర్స్ వచ్చి డిఫరెంట్ గా ఉందన్నమాట. డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంది. ఓకే. తర్వాత యూనిట్ ఫ్రాక్షన్స్. సో యూనిట్ ఫ్రాక్షన్స్ లో ఏమవుతుందంటే న్యూమరేటర్ మొత్తం 1 ఉంటుంది. ఓకేనా? న్యూమరేటర్ 1 ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేటర్. డినామినేటర్ ఏదైనా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ న్యూమరేటర్ షుడ్ బి 1. ఓకే. సో న్యూమరేటర్ కనుక 1 ఉంటే దాన్ని ఏమంటాము? యూనిట్ ఫ్రాక్షన్ అంటాం. సో బేసిక్ ఆపరేషన్స్ ఆన్
ఫ్రాక్షన్స్. ఓకేనా? సో బేసిక్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్. మోస్ట్లీ చాలా మంది పిల్లలు మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే ఇక్కడే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 + 1/3 నేను నిన్ను అడిగాను క్లాస్లో. ఓకే, సో క్లాస్లో ఆల్మోస్ట్ 24 మెంబర్స్, 24 or 23 మెంబర్స్ ఉంటే 1/2 + 1/3ని కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఒకే ఒక పాప, ఒకే ఒకరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐఎమ్ టీచింగ్ ఫ్రాక్షన్స్ నౌ. ఓకేనా? మీరని కాదు, నేను ఇంతకు ముందు తీసిన ప్రీవియస్ బ్యాచెస్లో కూడా చాలా వరకు సేమ్ మిస్టేక్స్ చేశారు. స్టూడెంట్స్ చెప్పే డైరెక్ట్ ఆన్సర్ ఏం తెలుసా? 1/2 + 1/3 1/5 సార్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్. దిస్ ఈస్ రాంగ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అనలైజ్ ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇది. ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్? లైక్ ఫ్రాక్షనా, అన్లైక్ ఫ్రాక్షనా? మీరు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు, ఓకేనా, ఫ్రాక్షన్స్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఫస్ట్ థింగ్ ఏమి అంటే ఇట్ ఈస్ లైక్ ఫ్రాక్షన్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్. ఓకే, నేహా యారు 8th వన్ సెకండ్ ఎక్స్ప్లెయిన్. సి మా లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ అంతా ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, 1/2 1/3 1/4. సారీ, లైక్ ఫ్రాక్షన్స్ 1/2 3/2 6/2 8/2. ఓకేనా? ఇలా కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, అన్నిట్లో డినామినేటర్ సేమ్ గా ఉందా? డినామినేటర్ సేమ్ గా ఉందా? సో డినామినేటర్ సేమ్ గా ఉంటే దాన్ని ఏమంటామంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. డినామినేటర్ సేమ్ గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకేనా? ఒకవేళ అలా కాకుండా 1/4 3/2 6/8 ఈ విధంగా డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటే దాన్ని ఏమంటారు? అన్లైక్ ఫ్రాక్షన్స్. దాన్ని ఏమంటారు? అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకేనా? క్లియరా? డినామినేటర్ ని బేస్ చేసుకొని డినామినేటర్ సేమ్ గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, డిఫరెంట్ గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. గుడ్. మా లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ క్లియరా? సో ఈ టూ ఫ్రాక్షన్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా? అప్పుడే అడిషన్ సబ్ట్రాక్షన్ క్లియర్ గా చేయగలుగుతారు. వాట్ అబౌట్ అదర్స్? ఎనీవన్ హ్యాస్ డౌట్స్? మా ట్విన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ట్విన్స్. Meda, all okay? Okay, sir. So, Havish, and what about other guy? Gayatri, Nihant, Lekha. So, అందరూ క్లియరా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. ఎస్ సార్, క్లియర్ సార్, సూపర్. ఓకేనా? సో విల్ గో ఫర్ అడిషన్. సో అడిషన్ లో ఎలా చేస్తాం? ఓకేనా? నేను రెండింటికి చెప్తా. ఫస్ట్, సేమ్ డినామినేటర్ ఉంటే, సేమ్ డినామినేటర్ అంటే లైక్ ఫ్రాక్షన్స్. సో ఈ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, a/b ప్లస్ c/b. డినామినేటర్ ఒకేలాగా ఉందా? డినామినేటర్ సేమా? సో డినామినేటర్ సేమ్ గా ఉందా? సో డినామినేటర్ సేమ్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని యాడ్ చేసి డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తాం. సో డినామినేటర్ ఏముంది? b. కాబట్టి డినామినేటర్ b వస్తుంది, న్యూమరేటర్ లో a ప్లస్ c. ఓకేనా? a ప్లస్ c. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ చూడండి, 1/5 ప్లస్ 3/5 1/5 ప్లస్ 3/5. సో 1/5 ప్లస్ 3/5 ఏంటి? సో డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ లైక్ కాబట్టి సేమ్ వేస్తాము. 1 + 3 4. ఓకేనా? 1 + 3 4. సో డినామినేటర్ చూడండి, నెక్స్ట్ వన్ చూడండి, డినామినేటర్ ఒకవేళ డిఫరెంట్ గా ఉంటే మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం. డినామినేటర్ డిఫరెంట్ ఉంటే ఏం చేస్తాము? క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, డౌటా?
ఓకే, సో ఇక్కడ చూడండి A/B + C/D ఈ విధంగా ఇది ఫార్ములా అమ్మా. ఓకేనా? సో A/B + C/D ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ A × D మల్టిప్లై చేస్తాము. మిడిల్లో ప్లస్ ఉంటే ప్లస్ సింబల్, మైనస్ ఉంటే మైనస్ సింబల్, ప్లస్ ఉంటే ప్లస్ సింబల్, మైనస్ ఉంటే మైనస్ సింబల్. B × C, AD + BC డివైడెడ్ బై B × D, B × D. ఓకేనా? AD + BC డివైడెడ్ బై BD. Sir, once again explain, sir. Okay. See. So, ఫార్ములా అర్థమైందా? సో ఈ ఫార్ములా చూడండి, ABCD ఉందనుకోండి. ఓకేనా? A/B + C/D. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అక్షయ్, మీకు ఫౌండేషన్ అన్నీ వచ్చా? ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ బేసిక్స్ చెప్పి క్లాస్ 10th స్టార్ట్ చేస్తాను అని. ఓకే, సో A/B + C/D. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ A × D చేస్తాం ఫస్ట్, తర్వాత మిడిల్లో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, తర్వాత B × C. ఓకేనా? A × D, ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఏమవుతుంది? AD + BC డివైడెడ్ బై B × D BD. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తాను చూడండి. ఓకేనా? 1/2 ప్లస్ 1/3, 1/2 ప్లస్ 1/3 ఏమవుతుంది? నేనేం చెప్పాను ఫస్ట్? క్రాస్ మల్టిప్లికేషన్. 3 × 1 3, 3 × 1 2 × 1. సో మిడిల్ ఏముంది మనకి? ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ 2 × 1 2 డివైడెడ్ బై 2 × 3 ఏమవుతుంది? 5/6. క్లియరా ఇది? గుడ్. మా ఈ మెథడ్ క్లియరా? చాలా మంది ఫ్రాక్షన్స్ యొక్క అప్లికేషన్స్ మీకు ఓకేనా? పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ దాదాపు 6 to 7 చాప్టర్స్ లో వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మిస్ చేశారంటే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. క్లియర్? సో నెక్స్ట్ వన్, LCM అయినా చేయొచ్చు, నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు. నువ్వు ఎలా చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? బట్ ద ఈజీ వే ఈస్ డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. నంబర్స్ ఒకవేళ పెద్దగా ఉంటే మనము ఇలా చేసుకుంటాం. ఓకేనా? ఓకే మా ఇది సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. సాల్వ్ చేయండి. ప్రాబ్లం నేను రాస్తాను చూడండి. 1/4 ప్లస్ 5/12. 1/4 ప్లస్ 5/12. Akshay, what is the answer? 1/4 plus 5/12. Solve చేయండి. A/B plus C/D. ఈ విధంగా మనం ఏం చేస్తాము? 32/48. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఎప్పుడు మ్యూట్ కొట్టలేదా? 1/4 plus 5/2. తుషారా ఒకసారి ఆన్సర్ ఒకసారి చూడండి. ఓకే, సో 32/48 ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? సో దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే ఏమవుతుంది?
క్యాన్సిల్ చేయండి, టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 2/3 రైట్ ఆన్సర్, 8/12 రైట్ ఆన్సర్. ఓకే, సో 32/48. పురిలా క్యాన్సర్ 4/3 కాదమ్మా, నాగహర్షిత 4/3 కాదు, ఒకసారి చూడండి. 4/3 రాదు, 4/3 రాదు. 2/3 is right answer. 2/3 is also right answer. Okay. See, 12 ones are 12 plus 20 divided by 12 fours are 48. ఏమవుతుంది? 32/48. 16 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 16 2s are 16 3s are. ఓకేనా? అండ్ కొంతమంది 4 టేబుల్లో చేశారు. 4 8s are 32, 4 1s are 4 12s are. అగైన్ మీరు మళ్ళీ దీన్ని 4 టేబుల్తో మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు. 4 2s are 4 3s are. క్లియర్? గుడ్. సో నెక్స్ట్ వన్ సాల్వ్ చేయండి. అలాగే సాల్వ్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ సాల్వ్ చేయండి. మా ఫస్ట్ వన్ అందరికి అర్థమైందా? నాగహర్షిత ఒకసారి చూసుకోండి. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్ 3/7 5/14. 11/14. 11/14. మొత్తం పంట. సో సెకండ్ వన్ ఆన్సర్ ఏంటి? మొత్తం సాల్వ్ చేయండి మా. 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. కనిపించకపోతే చెప్పండి, నేను మళ్ళీ రాస్తా బోర్డు మీద. ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, సుహానా ఇస్ గుడ్. కార్తిక్ సెకండ్ వన్ ఆన్సర్ ఏంటి? అన్మ్యూట్ పండి. కార్తిక్, నంద్యాల కార్తిక్. కార్తిక్ ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ సెకండ్ వన్? మా రిమైనింగ్ వాళ్ళు నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా చేయండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్. థర్డ్ వన్ is 4/5. 77/98. కార్తిక్ నో రెస్పాన్స్. అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పు కార్తిక్. కార్తిక్ వినిపిస్తుందా? ఆన్సర్ ఏంటి సెకండ్ వన్ కి? 5 minutes wait. సరే సాల్వ్ చేయి. హవిష్ సెకండ్ వన్ ఆన్సర్ ఏంటి? హవిష్ హవిష్ ఆర్ యు దేర్? Yes. Yeah, what is the answer for second one? 196/245. 196/245. Good. Next 2 problems కూడా చేయండి. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ చేయండి. సో థర్డ్ వన్ ఆన్సర్ ఎవరు చెప్తారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. Nobody. Nihant, what is the answer? Nihant and Tushar. Nihant, what is the answer? 8/49, sir. 8/49. 49. Correct. Tushar, what is your answer? 4/5, sir. 4/5. Third one. Next.
Nehant. Neha, what is the answer? Sir, fourth one 357 by 484. Third one చెప్పండి మా. Third one 191 by 245. 190, 1 by 45. 240, 245. 245. ఈ సాల్వ్ అవుతుందా ఒకసారి చెక్ చేయండి. 196 by 245. థర్డ్ వన్ ఎంత 196 190 196 by 245. ఒకసారి చెక్ చేయండి. 196 by 245. ఓకే సాల్వ్ చేయండి. థర్డ్ వన్ ఆన్సర్, థర్డ్ అండ్ ఫోర్త్ వన్ ఆన్సర్ చేసిన వాళ్ళు 270 5 by 480. 484 357 275. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయండి మా. థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఒకసారి చూడండి. నేహంత్, ఎస్ నేహంత్, Sir. ఎస్. థర్డ్ వన్ ఫోర్త్ వన్? I forgot to lower my hands. ఓకే గుడ్. So what is the answer for third one? 196 by Tushara. ఓకే సో దీని మీద కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, సాల్వ్ చేసినాక ఆన్సర్ పెట్టండి మా. ఓకేనా? గుడ్. నౌ గోయింగ్ టు సబ్ట్రాక్షన్. ఓకేనా? సేమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఉంటే మనం ఏం చేస్తాము, డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. డినామినేటర్ ఇక్కడ చూడండి 3/5 మైనస్ 1/5. డినామినేటర్ కామన్ కాబట్టి డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తాము. 3 minus 1 which is 2/5 which is 2/5. ఆన్సర్ అనేది సింపుల్. ఓకేనా? సి లైక్ ఫ్రాక్షన్స్ లో చాలా ఈజీగా చేయొచ్చు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మీకు అన్లైక్ ఫ్రాక్షన్స్ లోనే. ఇక్కడ చూడండి 1/2 minus 3/7. 1/2 minus 3/7. దీనికి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సో మనం ఆల్రెడీ అడిషన్ చేసాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకేనా? 7 1 is 7 మైనస్, ఎందుకు ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి 3 into 2 6 డివైడెడ్ బై 2 into 7 14. ఓకే ఏమవుతుంది 1/14. 1/14. మెథడ్ క్లియరా? సో అడిషన్ లో అక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం మైనస్ ఉంటుంది. సో కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయండి. 7/14 7/4 7/4 minus 5/12. అలా పని. నేహా యారు ఓకే ఓకే సి ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. మనం అడిషన్ చేసాం కదా, అడిషన్ లో ఇక్కడ మిడిల్ లో ఏముంది, ప్లస్ ఉంది. ఓకేనా? సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం. ఇక్కడ చూడండి 12 into 7 మైనస్, ఎందుకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. తర్వాత 5 into 4 4 into 5 or 5 into 4 5 into 4 divided by 4 into 12 4 into 12 4 into 12. సో ఇప్పుడు చూడండి 12 into 7 5 into 4 divided by 12 into 4
ఆన్సర్ ఎంత? 64/48. ఇది సాల్వ్ చేయొచ్చా? ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేయొచ్చా? చూడండి 4/3. గుడ్. 11/12. 11/12 దేనికి మా కాదు, ఒకసారి చూడండి. 4/3. దుర్గా, హవిష్ 4/3 is right answer. నాగ హర్షిత 4/3 is right answer. హర్షిత 52/48 కాదు మా, 52/48 కాదు. ఒకసారి చెక్ చేయండి. 52/48 కాదు. నేహా, ఇస్ దిస్ క్లియర్ నౌ? నేహా క్లియరా? ఎస్ సార్, గుడ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కరెక్టా? డౌటా? సార్ ఎస్ చరణ్. సార్ నాకు సెకండ్ వన్ కి 1 వస్తుంది సార్ ఆన్సర్. ఓకే ఓకే, చూద్దాం. సి ఇదేమవుతుంది? ఏమవుతుంది? డైరెక్ట్ గా డినామినేటర్ సేమ్ ఉంది, సేమ్ కాబట్టి 15 - 7 ఏమవుతుంది? 8/8 = 1. చరణ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో థర్డ్ వన్ ఫోర్త్ వన్ చూడండి. థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏంటి? సో ప్రాబ్లమ్స్ నేను హోంవర్క్స్ ఇస్తాను, సాల్వ్ చేసి చెప్పండి, సరేనా? ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, సాల్వ్ చేయండి. ఓకే, సో ఈరోజు మన క్లాస్లో ఏం నేర్చుకున్నాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ చూసాము. దాని తర్వాత ఆ నంబర్స్ యొక్క ఎక్స్ప్లెనేషను, తర్వాత ఫ్రాక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, దాని మీద ఆపరేషన్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్ చూసాము. రేపు రిమైనింగ్ చూస్తాం. ఓకేనా? ఓకే, సో ఈరోజు క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తాను. కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, సాల్వ్ చేయండి. ఓకేనా? సాల్వ్ చేసి వాట్సాప్ గ్రూప్లో పంపించండి. సో క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తాం. ఓకేనా? వి విల్ మీట్ ఆన్ మండే టు సాటర్డే క్లాస్ ఉంటుంది. సండే ఈస్ హాలిడే. ఓకేనా? సో మండే షార్ప్గా 5 o'clock మీట్ అవుతాం. ఓకేనా? గుడ్ ఈవినింగ్ టు ఆల్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.